హైదరాబాద్లో మామిడి పండ్ల కృత్రిమ పక్వతపై అధికారులు అప్రమత్తమయ్యారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో హెచ్ఫాస్ట్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి మామిడి గోదాం యజమానులు, వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇథిలిన్ రసాయనాల దుర్వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలపై వివరించి పండ్లను పండించే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అన్నారు. ఇది ఎన్రైప్ అండి. ఇది ఎఫ్ఎస్ఐ అప్రూవ్డ్ ఎన్రైప్. ఎఫ్ఎస్ఐ అప్రూవ్డ్ ఉన్నవే తీసుకోవాలి, మనం అవే యూజ్ చేయాలి. అండ్ కాల్షియం కార్బైడ్ ఎవరైనా యూజ్ చేస్తే బంద్ చేయండి, అది బ్యాండ్ ఉంది, కంప్లీట్లీ క్రిమినల్ కేసు అది. ఇది యాజ్ పర్ కంపెనీ మనం ఇక్కడ ఇస్తారు జనరల్ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలో, సేమ్ ఈచ్ ప్యాకెట్ మీద జనరల్ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ఫాలో అవుతే సరిపోతుంది, మీరు పెద్ద చేయాల్సిన పని ఏం లేదు. ఇది ఎలా యూజ్ చేయాలో దీని మీద కంప్లీట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇది ఫాలో అవ్వండి. అండ్ దీని మీద 10 kgs పర్ 1 sachet ఉంది, అలానే యూజ్ చేయాలి. మీరు 10 kgsకి 3-4 యూజ్ చేయొద్దు, కంపల్సరీ యూజ్ చేస్తే మాత్రం సీజ్ చేస్తాం. అండ్ అది డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వదు ఫ్రూట్స్కి, ఫ్రూట్స్ పాయిజనస్ అయిపోతాయి. డైరెక్ట్ కాంటాక్ట్ మాత్రం అవ్వద్దు. సోప్ బాక్స్ యూజ్ చేయండి, సోప్ బాక్స్లో ఇది పెట్టి 10 kgsలో పెట్టండి మధ్యలో, సో అది రైప్ అయిపోతుంది. లేదా న్యూస్ పేపర్లో చుట్టి అది పెట్టండి, అయిపోతుంది. సో నేను ఇప్పుడు డెమో కూడా చూపిస్తాను మీకు.